ఇప్పుడు మీరందరూ 3,000 మంది, ఇన్ని వేల మందికి పదవులు వచ్చినాయి. ఎందుకు వస్తాయి? మీరు నిలబడ్డారు కాబట్టి పదవులు వస్తాయి. వాళ్ళు ఉండంటే వాళ్ళందరూ రాజ్యసభ సభ్యులు అయిపోయాలేమో నాకేం తెలుసు, పార్లమెంట్ సభ్యులు అయిపోయి నాకేం తెలుసు. ఇవన్నీ వదిలేసి నా పక్కన ఆయన నిలబడితే కూర్చోబెట్టి మనోహర్ గారు సాగు కొడతా ఉంటారు నన్ను కూర్చోబెట్టి. నేను మీకు ఈరోజు చెప్తున్నా, నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ నేను మనోహర్ గారిని పెట్టుకుంటా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఎందుకంటే అలాగే మీకు నా పక్కన రమేష్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారు? నేను గెలిచినప్పుడు రాలా. 2014 తర్వాత నేను కులాల ఐక్యత అనే ఒక సామాజిక సత్యాన్ని నేను అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన అన్నది ఏంటంటే, మేము విజయవాడలో మేము గొడవలు చూసాం సార్, కులాల మధ్య వ్యాపారం అన్నీ అంటే మానవ సంబంధాలు దెబ్బతింటాయి. నాకు మీ భావం నచ్చింది నాకు, అందుకని నేను మీకు అండగా నేను ఉంటాను సార్. నేను పాపం ఆయన నా పక్కన ఉన్నప్పుడు నేను ఎప్పుడు టీడీపీ సపోర్ట్ చేసిన, టీడీపీతో గొడవ పెట్టుకుని ఆయన పక్కనకి వస్తే అందరూ ఆయన కూర్చోబెట్టి ఆయన సామాజిక వర్గంతో తిట్టి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడితే పాపం నేను వచ్చినప్పుడు ఆయన నాతో పాటు ఉన్నప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీకి ప్రో లేను. 2019లో ఆయన 14-15 తర్వాత నేనంటే ఇష్టం ఆయనకి వ్యక్తిగతంగా. ఎందుకంటే ఆయనకి నేను హీరోగా ఇష్టం, ఆయనకి నా సినిమాలకి ఆయన అభిమాని, నాకు అభిమాని, పొలిటికల్గా నా భావజాలను కూడా ఆయన అభిమాని. ఆయన కూర్చున్నప్పుడు నిజంగా కనుక ఆయన వీళ్ళు ఈ కాపు నాయకులు చెప్పినట్టుగా ప్రభావితం చేస్తుంటే నేను 2019లో కూర్చోబెట్టి టీడీపీతో ఎందుకు గొడవ పెట్టుకుంటాను? అంత మాత్రం కామన్ సెన్స్ మీకు లేదా కాపు నాయకులందరికీ, మాట్లాడే వాళ్ళందరికీ? ఇంకా మీరు ఎక్కడో చోట నేను చెప్తున్నాను, మీరందరికీ ఇలాంటి కులాల గురించి మాట్లాడినప్పుడు మీరందరూ సాధకులందరూ ఏకబిగిన మీరు మాట్లాడు, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడండి. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, మాట్లాడండి బలంగా. జనసేన తాలూకు మూల లక్షణం పోరాటం చేయడం, అన్యాయం మీద, ఒక అభాండం మీద పోరాటం చేయటం. మీరు మెత్తబడిపోయి కూర్చోబెట్టి అలాగ మెల్లిగా అని కూర్చోబెట్టి బండగణేష్లా ఉండకండి. మీరు అంత గట్టిగా ఉన్నాను, అభిప్రాయం చెప్పండి బలంగా. ఎందుకంటే చెప్తున్నాను, నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. నా దేశ సంక్షేమం కోసం తీసుకుంటాను, మన దేశ సంక్షేమం కోసం, లేదంటే మన రాష్ట్రం కోసం తీసుకుంటాను, మనందరి భవిష్యత్తు కోసం తీసుకుంటాను. నేను మళ్ళీ చెప్తున్నా, మీరందరూ కులాల చట్టాల్లో కూరుకుపోకండి. కులం అనే సామాజిక సత్యాన్ని గుర్తించండి, మతం తాలూకు గౌరవాన్ని పాటించండి, మీ మతాలను ఆరాధించండి, ఎదుటి మతాన్ని గౌరవించండి, చట్టాలను గౌరవించండి. అంతేగాని కూర్చోబెట్టి మనమే వైలేట్ చేసి మనమే తీసేసుకొని ఇంకా సమాజాన్ని విడగొట్టిన చండాలను చాలు. ఇంక కలపడం మీద దృష్టి పెట్టండి అందరూ. సాధకులుగా నేను ఇచ్చే మీకు సలహా నేను మీకు ఇదే. ఎందుకంటే మీరు వాడు గుర్తుపెట్టుకోండి, హసీనా గారు మీరు ఎన్ని మెంబర్షిప్ చేశారమ్మా? ఓకే, ఆవిడ 200 మందికి ఆవిడ నాయకురాలు. ఆవిడ 200 మందిని కదిలించగలదు. ఆవిడ బలం. అలాగే మీరు 20,000 మంది పైచిలుకు సాధక్స్ ఉంటే మీరందరూ కలిపి 21 లక్షల మందిని తయారు చేశారు. మీరు 20,000 మంది డైరెక్ట్ కనెక్టెడ్ టు 21 lakh క్యాడర్ ఉద్యమీస్. ఇది దేశానికి ఎంత బలం. వాళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఉంటే ఎవడన్నా గొంతెత్తుతాడా మన మీద? మీరు కూర్చోబెట్టి ఒక వెబ్సైట్ ఏదైనా పిచ్చి వాగుళ్ళు వాగితే మీరందరూ స్ట్రైక్ కొడితే అసలు వెబ్సైట్లు ఉంటాయా? మన అకారణంగా ఎవడు వెబ్సైట్ మీద స్ట్రైక్ చేయం, కానీ నిజంగా చేస్తే. అలాగే నేను ఈరోజు ఒక పాజిటివ్ ఒక మంచి కథ మీకు చూపి ఒక అంశం గురించి మాట్లాడాను. అది మీరు అందరూ నిజంగా తీసుకెళ్తే మార్పు రాత అధికార యంత్రాంగంలో నేను ఆ బలాన్ని 12 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఏం చేయాలని నేను ఆదేశిస్తున్నాను మీకు. 12-15 సంవత్సరాల తర్వాత నేను ఆదేశిస్తున్నాను. నిన్న కూడా సభలో చెప్పాను, నేను సేనాని మీరు చెప్పారు నాకు. నేను జన చైతన్యం అయితే జనవాహిని ఇలాంటి పేరు, జనసేన అని పేరు పెట్టాను, గుర్తుపెట్టుకోండి. సేన మీరు యుద్ధం చేసేవాళ్ళు, చేతులు మడుచు కూర్చునేవాళ్ళు కాదు. మీరు అకారణంగా నిజంగా తప్పుంటే తప్పు సరిదిద్దుకుంటాం, ఒక మాట అంటాం పొరపాటైంది సరిదిద్దుకుంటాం, ఒక విశ్లేషణ పొరపాటు అయిపోయింది పొరపాటు చేసాం సరిదిద్దుకుంటాం. అంతేగాని సహనం, మితిమీరిన సహనం మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. నేను సరైన ఆదేశం మీకు చెప్తాను.
పార్టీ హైకమాండ్ నుంచి మీకు సెంట్రల్ ఆఫీస్ నుంచి మీకు వస్తుంది. యు రెస్పాండ్ యాజ్ వన్. ఒక బీహై ఉంటుంది చూసారు, ఒక తేనెటీగల సమూహం, అలా రెస్పాండ్ అవ్వండి అంతే. అలాగే స్థానిక బాడీ ఎన్నికల్లో మీరు బలంగా ఉండండి. మీరు గత ప్రభుత్వంలో మీరు నిలబడినప్పుడు అందరూ గర్భిణీతో ఉన్న ఆడబిడ్డ వెళ్ళి పంచాయతీ నేను గెలుస్తాను, మా అన్నయ్య చెప్పాడు చేస్తానని చెప్పి వెళ్ళిచ్చారు. అంత నిలబడ్డారు. ఆ పోరాట స్ఫూర్తి, ఆ పోరాట పటిమ మీరు మర్చిపోకండి. అది మటుకు మర్చిపోకండి. రోడ్ల మీద కేసులు ఏదైనా పెడితే కూర్చోబెట్టి ఎదుర్కొన్నారు మీరు అందరూ. అలాగే ఒక రౌడీలు ఉంటారమ్మా, మీరు ఇంతమంది వీధి రౌడీలు ఉంటారు, మీరు అందరూ కూర్చోబెట్టి ఒక గొంతు ఏంట్రా మాట్లాడుతున్నాం అంటే ఎవరు ఆగుతారు? 20 మీ ఊళ్ళోనే, మీ జిల్లాలో, మీ పేటలోనే, మీ ఏరియాలోనే 15 మంది 100 మంది కూర్చోబెట్టి గొంతు ఎత్తితే అసలు రౌడీ మూకలు ఉంటాయా? అది మీరు తీసుకోండి. మీ బలం ఇస్తున్నాను నేను మీకు, మీ తరపు నేను ఉన్నాను. ఒక స్థాయికి ఏం ఉండాలంటే మీకు పవన్ కళ్యాణ్ అవసరం ఉండకూడదు. మీరు 100 మంది గొంతెత్తితే, మీ 20,000 మంది గొంతెత్తితే 5 కోట్ల మంది యంత్రాంగం, నడిపే యంత్రాంగం భయపడాలి, కదనాలి. అది మీకు ఇస్తున్నాను, నేను కోరుకుంటుంది అది. ఇప్పుడు దాకా మనం పడింది చాలు. ఇంకా మనల్ని కులాలుగా, ప్రాంతాలుగా ఇంకా కూర్చొని వేరు చేద్దామంటే వీల్ రిటాలియేట్. అది కూడా ఎలా చేస్తామంటే చాలా పద్ధతిగా మాట్లాడదాం. ఒక్కొక్కళ్ళ గురించి చాలా పద్ధతిగా మాట్లాడదాం, విశ్లేషించండి. ఇంక మీరు కూడా, నేను ఎందుకంటే 10 సార్లు ఇంక మాట్లాడి ఇవన్నీ ఒకే ఒకసారి మాట్లాడు. ఎందుకంటే మీకు డైరెక్షన్ నేను ఇస్తాను. మనం ఎందుకు చెప్పాలని వస్తుందంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడటం. ఇంకా నన్ను కులపరంగా తిట్టింది చాలు, ఇంక మీరు నోళ్ళు ఆగాలి. ఇంక మీకు చాలు. నేను ఇప్పుడు దాకా మీకు చాలా లాంగ్ రోప్ ఇచ్చాను. కాపు కుల నాయకులందరూ కూడా ఇష్టానికి మాట్లాడారు. మీరు ఇష్టానికి, అకారణంగా పల్లెత్తు మాటం లేదండి మిమ్మల్ని ఎప్పుడు, ఒక్క మాటంలా. మీరు మా భావజాలానికి, జనసేన భావజాలానికి సంతోషం వస్తే మద్దతు తెలపండి, లేదా మౌనంగా ఉండండి అంతే. ఇష్టారాజ్యంగా మాట్లాడితే మీరు ఏ ఆధారాల మీద మీరు నుంచున్నారు, ఆ ఫ్రేమ్వర్క్ అంతా నేను ఎక్స్పోజ్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నాతో గొడవ పెట్టుకున్నంత వరకు మీరు బలవంతులు. నేను గొడవ పెట్టుకున్న తర్వాత మీరు అసలు మీకు మూలాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి. నేను అంత తెగించేస్తుంటాను, అక్కడి దాకా తీసుకురాకుండా. అందుకనే 20,000 మంది సాధకు మీరు కూర్చోబెట్టి మన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళ దగ్గర ఇంతమంది ఉంటారు, అంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడు ఒక 100 మంది 150 మంది రౌడీలు ఉంటారండి. చంపేసేవాళ్ళు ఉంటే ఏం చేస్తారా? 150 మందిని 20,000 మంది సాధకులను ఎదిరించగలరు? మనం తెగించినంత ఎవడని తెగించగలరా? ఒక రౌడీకి డబ్బులు ఇస్తేనే దేనికో ఒక బాటిల్ సారాకో దాన్ని పనిచేస్తాడు, ఓ 10,000కు. జనసేన ఉద్యమి నిలబడతాడు ఆ భావంతో. మమ్మల్ని తట్టుకోలేరు. నేను ఎంత బలమైన నిర్ణయం తీసుకోగలిగానంటే మీకు భవిష్యత్తులో మీరందరూ ఇలాంటి వ్యక్తులను నమ్మకంతో తీసుకున్నాను. నేను గుర్తుపెట్టి, నేను అలాంటి వాళ్ళని తయారు చేశానని తెలుసు నాకు. అందుకు 12 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి అయిపోవాలంటే చాలా కూర్చోబెట్టి అది ఇంకొక స్ట్రాటజీ వేసేవాడేమో. ఆ తెలివితేటలు లేక కాదు, నాది సమాజంలో మార్పు రావాలని కూర్చొని అందుకని చేశాను. మా ఇంట్లో ఆడబిడ్డలు బయటకు వచ్చి ఏంట్రా మాట్లాడుతాం చొక్కా పట్టుకునే ధైర్యం ఇవ్వడానికి నేను వచ్చాను బయటికి. ఒక టైలరింగ్ చేసుకునే, ఒక ఎలక్ట్రీషియన్ చేసుకుని వచ్చి రేపు నాయకుడు అయితే నాకు అది ఆనందం. సమాజంలో మార్పు రావాలని దాని మీద ఇంత ఆర్గానిక్గా చేశాను నేను. ఇది మీరు బలం పెంచుకునే సమయం, మీరు బలపడే సమయం, సమాజానికి ఊతం ఇచ్చే సమయం, దేశం తాలూకు భవిష్యత్తుకి మీరు రూపకర్తలు. సో మీరు నిలబడాలి అంటే మీరు భావంతో గట్టిగా ఉంటే, మీరు నిలబడితే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు. ఇవ్వడానికి అంటే ఆ భావం ఇవ్వడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అందుకే ఇది పెట్టాను. ఇది 20,000 మంది సాధకులతోటి 21,000 ఉన్నా అనుకుంటా, ఇంతేనా? 20,000 దాదాపు 20,000 చిల్లర. నేను మీతో రెగ్యులర్ నా నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది మీకు, మీ ఫోన్స్లో. వీ విల్ ఫామ్ వాట్సాప్ గ్రూప్స్. మీ ఏరియాలను బట్టి నేను మెసేజ్ చేస్తాం, మీ కమ్యూనికేట్ చేస్తే తద్వారా 21 లక్షల మంది ఉద్యమీలకి నేను మాట్లాడతాను. నేను ఒంగోలులో కూడా
మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం కమిటీ అంతా ఎందుకు రద్దు చేశానంటే, సాధించిన ఫలితాలు తక్కువ, గొడవ ఎక్కువైంది. సాధించిన ఫలితాలు తక్కువ, గోల ఎక్కువైపోయింది. కొన్ని ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, వాళ్ళని సరి చేసుకోవడానికి నేనేం చేశానంటే, మీ అందరికీ నా నిర్ణయాలు ఎలా ఉంటాయని చెప్పాను. సడన్గా ఇలా అందరినీ తీసేసాడంటే అనుకుంటా. నేను 4-5 సంవత్సరాల నుంచి చెప్తాను వాళ్ళందరికీ, సరిదిద్దుకోండి. నా సహనం చాలా లోతుగా ఉంటుంది. భరించి ఇంకేం చేశానంటే, మళ్ళీ నా ముందే గొడవ పడుతుంటే ఇంక చాలు, ఇంక ఆపేసిండి. మళ్ళీ నేను కరెక్ట్ చేసి మళ్ళీ బిగినింగ్ నుంచి పునర్నిర్మాణం చేస్తాను అందరినీ. ఎవరైతే నిజంగా బాధ్యతగా ఉంటారో, డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను నడిపేది చాలా నలిగి వచ్చాను నేను పార్టీకి. ఆ భావన మీ దగ్గర లేనప్పుడు, వాళ్ళ దగ్గర లేనప్పుడు, అందుకని కూర్చొని దయచేసి నేను మాట్లాడుతూ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచి నేను దీన్ని లిక్విడేట్ చేస్తాను చెప్పి కమిటీని లిక్విడేట్ చేశాను. సో ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ ఎలా జరగబోతుంది, ఎలాగ మెంబర్షిప్ చేస్తున్నాను, ఎలాగ నిర్మాణం చేయబోతున్నాను, ఇది నేను దీని వెనక 2007-2008లో అప్పటి యూత్ వింగ్కి నేను చేసిన స్ట్రక్చర్ ఇది. ఎందుకంటే ఆ రోజు నేను అప్పుడున్న రాజకీయ ప్రస్థానంలో యువత చాలా బలమైన పాత్ర వహించాలనే ఉద్దేశంతో చేసిన స్ట్రక్చర్ ఈరోజు జనసేనకి కోర్ స్ట్రక్చర్. ఇప్పుడు దాకా స్ట్రక్చర్ నేను ఓపెన్ చేయలేదు. ఎందుకు ఓపెన్ చేయలేదంటే, మీకు సాధక బాధలు తెలియకుండా, సమస్యల మీద పోరాటం చేస్తే జ్ఞానం లేకుండా, మీకు పొజిషన్ ఇస్తే మీరు దాన్ని ఎంత సమర్థవంతంగా తీసుకెళ్తారో నాకు తెలియక, నాకు అవగాహన లేక, నాకు నమ్మకం లేక నేను ముందుకు తీసుకెళ్ళాను. 12 సంవత్సరాల తర్వాత మీ అందరి మీద, మీ డిసిప్లైన్డ్ ఎఫర్ట్స్ మీద, మీ కన్సిస్టెన్సీ మీద నాకు నమ్మకం ఉంచి ఈరోజు నేను ఆ స్ట్రక్చరు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పంచాయతీ, ప్రతి మండలంలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాను. అది ఎంత పారదర్శకంగా చేస్తానంటే, మీరే ముందుండి పారదర్శకం చేయండి. నేను మనోహర్ గారిని పంపించను, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అంతేగాని ప్రాసెస్ని గైడ్ చేస్తారు తప్ప అది మీరే, ఆ ప్రాసెస్ని మీరే చేయాలి. ఇప్పుడు నేనేం పెట్టానంటే, ఒక మండలంలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ ఇన్ఛార్జిగా పెట్టాలి అంటే, చాలామంది సాధక్స్ కానీ ఉద్యమీస్ కానీ మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతే